మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది. అప్పుడు మొట్టమొదటి సృష్టిలో మనుష్యులకందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో నువ్వు వస్తావు. అందుకే మానవ అని పేరు. మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు మానవులు అని పేరు. ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు. అందుకే సూర్యనారాయణమూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు. వివస్వన్ అని పేరు ఆదిత్య హృదయంలో కూడా. ఆ వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణమూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది. అలా ప్రళయం ఎలా ఉంటుందో, ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో, తర్వాతి మనువు ఎవరవాలో తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారం